విషయం ఒక్కటే. ఎవరి పత్రికలు అంటే వైసీపీ పత్రిక వైసీపీకి సాక్షి రాస్తే తెలుగుదేశం పత్రికలు ఎట్టా రాస్తాయి అనడానికి సజీవ సాక్ష్యం ఈ వార్త. ఓటర్లకు తాయిలాల పంపిణీలో పోలీసులు తీరు, అధికార పార్టీ అయితే వదిలేయండి, ప్రతిపక్షాన్ని అయితే పట్టేయండి. ఓటర్లకు అధికార పార్టీ నాయకులు తాయిలాలు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకులు పంపిణీ చేస్తే మాత్రం అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆయన సతీమణి వైకాపా నాయకులు వాలంటీర్లు ఓటర్లకు కుక్కర్లు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ తంతు నెల రోజుల నుంచి జరుగుతున్న ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేవు. గురువారం రాత్రి కోనూరులో చీరలు, అచ్చంపేటలో రైస్ కుక్కర్లు పంచారు. మరో గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అచ్చంపేట మండలం మెట్టపాలెంలో కుక్కర్లను పంచుతుండగా పోలీసులు పట్టుకుని ఆటోని స్టేషన్కి తరలించారు. 50 కుక్కర్లను సత్తెనపల్లిలో వాణిజ్య పనుల కార్యాలయంలో అప్పగించినట్టు సిఐ కరీముల్లా షావలి చెప్పారు. అలాగే పెదకూరపాడు మండలం పరస గ్రామంలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 1272 కుక్కర్లను ఆదాయం పన్ను విభాగానికి అప్పగించారు. చూడండి ఎంత జాగ్రత్తగా కవర్ చేస్తుంది వీళ్ళంటే. మరి మొన్నటిదాకా రాసింది కుక్కర్లు పంచుతున్నారు, బట్టలు పంచుతున్నారు, విలేకరులకు బట్టలు పంచుతున్నారు, ఇవన్నీ రోజు రాసింది ఈనాడు ఆంధ్రజ్యోతి. మరి ఇక్కడ తెలుగుదేశం పంచుతుంటే వైసీపీ వాళ్ళయ్యే పంచుతున్నారు పట్టుకుంటున్నారు తప్పించి తెలుగుదేశం వాళ్ళది పట్టుకోవట్లేదు అని రాసుకొచ్చారు. ఇదే తెలుగుదేశం వాళ్ళది ఇప్పుడు పట్టుకుంటున్నారు అన్యాయంగా, వైసీపీ వాళ్ళై వదిలేస్తున్నారు అన్నట్టు. అంటే మరి పంపిణీ చేయడం వాళ్ళది కూడా తప్పే కదా. వైసీపీ వాళ్ళు పంచుతుంటే వదిలేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళది కూడా అట్ట వదిలేయండి అని చెప్తాం. అసలు పంచడం తప్పు అంటున్నాం, పంచడం తప్పు వైసీపీ వాళ్ళు అని చెప్తున్నాం. తెలుగుదేశం వాళ్ళు పంచుతుంటే అన్యాయంగా అట్టట్ట పట్టుకుంటారని రాస్తున్నారు. దీన్ని బట్టి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అంటే జనాలు ఎవరిదాళ్ళు అర్థం చేసుకోవచ్చు.